ఇండియా రైస్ ఎక్స్పోర్ట్ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తుందో మీకు తెలుసా? ఇండియా యావరేజ్ గా 13 crore మెట్రిక్ టన్స్ రైస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇండియాలో ఉన్న అందరికీ పంచితే ఒక్కొక్కరికి 95 kgs నుంచి 100 kgs వరకు ఇవ్వచ్చు. ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ మేజర్ గా 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బాస్మతి, ఇంకొకటి నాన్ బాస్మతి. ఇండియా టోటల్ గా 1.7 crore టన్స్ నాన్ బాస్మతి రైస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ 50,000 crores. ఇండియా మోర్ దెన్ 100 కంట్రీస్ కి మన రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇందులో 70% కంటే ఎక్కువ ఓన్లీ 10 కంట్రీస్ మాత్రమే వెళ్తుంది. ఈ టాప్ 10 కంట్రీస్ లో వెస్ట్ ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో రైస్ డిమాండ్ ఎక్కువ, కానీ ప్రొడక్షన్ మాత్రం తక్కువ. ఇండియాతో ఉన్న ట్రేడ్ రిలేషన్స్ అండ్ జియోగ్రఫికల్ ప్రాక్సిమిటీ వల్ల ఈ కంట్రీస్ మన దగ్గర నుంచి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. కానీ జూలై 2023 నుండి సెప్టెంబర్ 2024 వరకు ఇండియాలో ప్రొడక్షన్ తక్కువ, ప్రైసెస్ పెరగడం వల్ల ఇండియా నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేసింది. దీనివల్ల చాలా కంట్రీస్ సఫర్ అయ్యాయి. మొత్తం 37% గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. దానివల్ల 52,000 crores నుంచి మన ఇన్కమ్ 38,000 crores కి పడిపోయింది. ఇంకా బాస్మతి రైస్ విషయానికి వస్తే ఇండియా దాదాపుగా 1 కోటి టన్నుల బాస్మతి రైస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో దాదాపుగా సగం అంటే 50 లక్షల టన్నుల వరకు బాస్మతి రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం. దాని ద్వారా ఇండియాకి వచ్చే ఇన్కమ్ 50,000 crores. మోస్ట్లీ ఈ బాస్మతి రైస్ ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ బిర్యానీ అండ్ మండీస్ లో యూజ్ చేసుకోవడానికి. బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియా టోటల్ గా బాస్మతి అండ్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ వల్ల టోటల్ గా 1 lakh crores వరకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇది కేవలం మనం ప్రొడ్యూస్ చేసిన రైస్ లో 10 to 12% రైస్ ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మాత్రమే. ఇండియా తినడానికి ప్రొడ్యూస్ చేసుకోలేని స్టేజ్ నుంచి వరల్డ్ లోనే టాప్ ఎక్స్పోర్టర్ గా ఎదిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి.